స్వామి శరణమయ్యప్ప. నా పేరు ప్రభాకర్ రెడ్డి గురుస్వామి, మణికొండ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి మాట్లాడుతున్నాను స్వామి. మరి అయ్యప్ప మాల ధారణ అంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ జన్మలో సాధ్యం కాని పని. మరి అటువంటి అదృష్టాన్ని మన స్వాములందరికీ కలిగించిన అయ్యప్ప స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న స్వామి శరణం. మరి ఇటువంటి దీక్ష, అయ్యప్ప స్వామి దీక్షలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి స్వామి. మరి ఈ నియమాలని పాటించకుండా మరి ఆరోగ్య సూత్రాలుగా పాటిస్తూ దీక్ష కరెక్ట్గా నిర్వహించవలసిందిగా స్వాములందరికీ వేడుకుంటున్నాం స్వామి. చన్నీటి స్నానం, భూచయనం, ఏకభుక్తం, బ్రహ్మచర్యం, మరి ఇట్లాంటి మంచి మంచి నియమాలు ఉన్నాయి. అట్లాంటి నియమాలను పాటిస్తూ స్వామి భక్తి మరియు సేవలో పాలు పంచుకోవాల్సిందిగా భక్తులందరికీ మనవి చేస్తున్నాం స్వామి. మరి స్వాములందరూ నియమాలను కన్యస్వామి, ఫస్ట్ సారి మాల ధరించిన వారిని కన్యస్వాములు అంటారు, రెండోసారి కత్తిస్వామి, మూడోసారి గంటస్వామి, నాలుగోసారి గదస్వామి, ఐదోసారి పెరియస్వామి, ఆరోసారి గురుస్వామి స్వామి. మరి 6-7 సార్లు మాల ధరించి శబరిమల పోయి వచ్చినటువంటి గురుస్వామిల ద్వారా కన్యస్వాములు దీక్ష స్వీకరించి మరి వారి దీక్ష పరిపూర్ణం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం స్వామి. మరి గురుస్వాములు కూడా మరి శిష్య బృందానికి మంచి మంచి సూచనలు చేస్తూ మరి వారిని మంచి భక్తి మార్గంలో తీసుకెళ్లవలసిందిగా గురుస్వాములందరికీ తెలియజేస్తున్నాం. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. మరి భక్తి భావనలో చిన్న పెద్ద భేదం లేకుండా మరి భక్తి మార్గంలో అందరూ ప్రయాణించినందుకు స్వాములందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటు ఈ అయ్యప్ప దీక్షలో మతం కానీ, భేదం కానీ, వర్గం కానీ, కులం కానీ, ఇవన్నీ వర్గభేదాలు లేకుండా అయ్యప్ప స్వామి దీక్షలో అందరూ పాల్పంచుకుంటున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి చదువుకునే విద్యార్థులు మాల ధరించి పాఠశాలలకు వెళ్ళినప్పుడు మరి పాఠశాల యాజమాన్యము వారికి కఠిన నిబంధనలు పెడుతూ మరి వారిని కొంచెం ఇబ్బందికరంగా గురి చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది స్వామి. మరి మన హిందూ మతంలో మన మతానికి సంబంధించింది కాబట్టి ఎవరు కూడా పరమతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని ప్రేమించుకుందామనే సూక్తితోని మరి మన మతంలో ఉన్నటువంటి ఆచారాలను గౌరవించుదామని మరి స్కూల్ యాజమాన్యానికి అందరికీ మరి అయ్యప్ప స్వామి స్వాములందరి తరఫున తెలియజేసుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. మేము 23వసారి మాలాధారణ చేసినాం స్వామి ఈ సంవత్సరము. మరి మా ఊరిలో మేము మాలాధారణ చేసినప్పుడు ఆలయంకి లేకుండే, మేము ఆలయానికి వెళ్ళాలంటే సనత్ నగర్ కానీ, మెట్టుగూడ కానీ, లేదంటే బిహెచ్ఎల్ కానీ ఆ దేవాలయానికి వెళ్ళి మాలాధారణ చేసుకోవాల్సి వస్తుండే. మరి తర్వాత కాలక్రమేణా ఫిలిం నగర్ వారు అక్కడ కూడా అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించి మాకు అందుబాటులో ఉంచారు. అలాగే మేము కూడా 2000 సంవత్సరంలో మా గ్రామం లోపల శ్రీ అయ్యప్ప స్వామి మందిర నిర్మాణం చేసుకుందామని సంకల్పించుకొని మరి 2000 సంవత్సరం నుంచి మొదలుకొని 2022లో మనకు ప్రతిష్టాపన జరిగింది. అంటే మాకు 22 సంవత్సరాలు కాలం పట్టింది అయ్యప్ప స్వామి మా గ్రామానికి తెచ్చుకోవడానికి. మరి మాకెంతో సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ప్రతిరోజు కార్తీక మాసం మొదలుకొని 45 రోజులు నిత్య అన్నదానం జరుగుతుంది. అలాగే మా దేవాలయంలో, మణికొండ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతిరోజు పడిపూజ సాయంత్రం 6 గంటలకు నిర్వహించుకుంటున్నాం. మరి భక్తులు అన్న సమారాధనకు గాను ఒక ప్రతిదినము 600 నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు 1200 వరకు వస్తుంటారు. మరి పడిపూజకు సంబంధించి మరి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు పడిపూజ కార్యక్రమం జరుగుతుంది. మరి పడిపూజ కార్యక్రమంలో మీరందరూ చూసినట్టుగా మరి 500 నుంచి 600 మంది, ఒక్కో రోజు 800 కూడా హాజరవుతున్నారు. మరి వారి భక్తి భావనకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు వంచి నమస్తమాంజలు తెలియజేస్తున్నాం స్వామి. మరి ఇట్లాంటి అవకాశము మాకు కలిగించినందుకు సదా అయ్యప్ప స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. సాంశరణం స్వామి, మణికొండ అయ్యప్ప స్వామి దేవాలయము. స్వామి ప్రతిరోజు రాత్రి 6 గంటల నుంచి
9:30 10 గంటల వరకు మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుంది స్వామి. ఇక్కడ స్వామివారి పూజ మెట్టు మెట్టుకి కొబ్బరికాయ కొట్టి మెట్టు మెట్టుకి పూజ చేయిస్తాం స్వామి. 18 మెట్లకి పూజ చేయించి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుంటారు స్వామి ఇక్కడ. అలాగే స్వాములు ప్రతి ఒక్కరు స్వామివారిని స్వీకరించి దర్శనం చేసుకొని విజయ సాంశరం. దత్తుడు, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, సాయిబాబా ఇవన్నీ కూడా ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రత్యేకించి కార్తీక మాస సందర్భంగా ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకాదులు, అర్చనలు, సాయంత్రం పల్లకీ సేవ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అంతేకాకుండా కార్తీక మాసంలో విశేషంగా అయ్యప్ప స్వామి మాలధారణ, పడి పూజలు ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అయ్యప్ప స్వామి పూజ, మాలధారణ ఇవన్నీ కూడా చాలా నిష్టగా చేసుకుంటుంటారు. కాకపోతే కొంతమంది స్వాములు నియమాలు తెలియక ఇబ్బంది పడుతున్నారు. మాల వేసుకునేటువంటి వాళ్ళకి మొదలుగా ఉండాల్సినటువంటి నియమాలు ఒక వారం ముందు నుంచే వాళ్ళందరూ కూడా పాదరక్షకులు లేకుండా నడుచుకుంటూ ఇంట్లో ఇవన్నీ కూడా ట్రయల్స్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా సాత్విక ఆహారం తీసుకుంటూ ఉండాలి. మాల వేసుకున్నటువంటి స్వాములు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకొని పూజా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకొని ఉషకాలానికల్లా సూర్యోదయానికల్లా పూజ కంప్లీట్ చేసుకోవాలి అనమాట. కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి దేవాలయానికి వెళ్ళి ఏ దేవాలయాలు ఉంటే అందుబాటులో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి ఆ హారతి అవన్నీ కూడా తీసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని వారి విధులు నిర్వర్తించుకోవచ్చు. ఇందులో కొత్త చిన్నపిల్లలు మాలలు వేసుకుంటున్నారు. చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో అక్కడ స్కూళ్ళల్లో కూడా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు, కొంతమంది స్కూళ్ళు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. ఎప్పుడు కూడా మాల వేసుకునే స్వాములకు కూడా అందరూ కూడా ఆయన మాల ధారణ చేశారంటే సాక్షాత్తు అయ్యప్పతోటి సమానం. వాళ్ళకు కూడా గౌరవిస్తూ మనం వాళ్ళకి సహకరిస్తూ ఉండాలి. మాల వేసుకున్న స్వాములకి కొద్దిగా నియమాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాల వేసుకునే స్వాములు, బయట ఉద్యోగాలు చేసుకునేటువంటి స్వాములు కూడా ఉదయకాలనే స్నానం పూజ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళ పనులు వెళ్ళి మరి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెంబడే స్నానం ఆచరించి ఆ పీఠం ఉంటే పీఠం దగ్గర లేదా దేవాలయానికి వెళ్ళి బొట్టు పెట్టుకొని మళ్ళీ హారతి తీసుకుంటే మళ్ళీ మీ నియమం ఏవి పాడు కాదు అని చెప్తున్నాను స్వామి. మనకి ఈ దేవాలయంలో పడి పూజ కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు కూడా నిర్వహిస్తాం. కార్తీక సోమవారాలు తప్పించి మిగిలిన వారాలన్నిటి రోజులలో కూడా ఈ అయ్యప్ప స్వామి వారి పడి పూజ ఉంటుంది. మామూలుగా ఎక్కడైనా ఎవరైనా పడి పూజ చేసుకోవాలంటే ముందుగా అయ్యప్ప స్వామి పరివారానికి పూజ చేసుకోవాలి. అయ్యప్ప స్వామి పరివారం ఎవరయ్యా అంటే గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, మాలికాపురోత్తమదేవి మంజుమాత, తర్వాత అయ్యప్ప స్వామి. ముందుగా అయ్యప్ప స్వామికి పూజ చేసుకునేటువంటి వాళ్ళు స్వాములందరూ కూడా ముందుగా వినాయకుడికి పూజ చేసుకొని తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకొని మాలికాపురోత్తమదేవి అంటే లక్ష్మీదేవితో సమానం ఆవిడ కూడా ఆ అమ్మవారికి పూజ చేసుకొని తర్వాత శరణుఘోష చెప్పుకొని అయ్యప్ప స్వామికి పూజ చేసుకొని అక్కడ అయ్యప్ప స్వామికి విశేషంగా మీకు అవకాశం ఉంటే అభిషేకాలు చేసుకోవచ్చు. అభిషేకంలో పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళ రసాలు, పళ్ళు ఇవన్నీ కూడా పసుపు, కుంకుమ, గంధం, విభూది ఇవన్నీ కూడా అభిషేకం చేసుకోవచ్చును. చేసుకున్న తర్వాత అలంకరణ చేసుకొని మనం అయ్యప్ప స్వామికి అష్టోత్తరం కావచ్చు, సహస్రనామార్చన కూడా చేసుకోవచ్చు. అవకాశాన్ని బట్టి ఏ స్వాములు ఎంత వీలుంటే ఉదయాన్నే మొదలు పెట్టుకుంటే సహస్రనామార్చన కూడా చేసుకోవచ్చు. అర్చన చేసుకున్న తర్వాత పడి ఉంటుంది మన గుడిలో, పడి మొత్తంగా పడి ఉంటుంది. ఆ పడికి పూజ చేసుకొని ఆ పడికి నమస్కారం చేసుకొని ఆ పడి వెలిగించుకొని ఆ స్వామివారి హారతి తీసుకొని లోకవీరం అనేటువంటి అయ్యప్ప స్వామి మంత్రాలు ఉంటాయి, పంచరత్నాలు అంటాం దాన్ని, అయ్యప్ప స్వామి పంచరత్నం అంటాం. ఆ పంచరత్న శ్లోకాలు చెప్పుకొని నమస్కారం చేసుకుంటే ఆ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి కృపకి పాత్రలయ్యి వాళ్ళందరికీ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతుంటాయి. అట్లాగే ఇరుముడి కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. మాలధారణ స్వాములు ఇరుముడి చేస్తుంటారు. ఇరుముడి చాలా విశేషమైనటువంటిది. ఇరుముడి అంటే ఇరుముడిలో ఏముంటాయంటే స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకం చేసేటందుకు నెయ్యి, కొబ్బరికాయ. ఆ నెయ్యి అంటే మనం ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అని చెప్పేటువంటిదే ఆ నెయ్యి, కొబ్బరికాయ. దానికి ముద్ర టెంకాయ అంటారు. ఆ ముద్ర టెంకాయ తీసుకొని ఆ ముద్ర టెంకాయతో పాటు కొన్ని బియ్యం ఇవన్నీ కూడా పెట్టుకొని దాంతోపాటు 2 కొబ్బరికాయలు ఇంకా ఎక్స్ట్రాగా పెట్టుకొని మనం ఇరుముడి కట్టుకొని బయలుదేరుతాం. ఇరుముడి కట్టుకుని బయలుదేరిన తర్వాత ముందుగా ఎరిమేళ్ళలో ఆ ధర్మశాస్త్ర వారి దర్శనం చేసుకుంటాం. తర్వాత పంబకు వెళ్తాం. పంబలో అక్కడ స్నానం ఆచరించి కండమూల మహాగణం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి
అక్కడి నుంచి మొదలవుతుంది సన్నిధానం వరకు కూడా యాత్ర. సన్నిధానం వరకు కూడా చేరుకున్నటువంటి స్వాములు ఆ నేతి కొబ్బరికాయ కొట్టుకట్టి అభిషేకం చేసుకుంటారు. ఆ స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ మాలికాపురత్తమ దగ్గర మిగిలినటువంటి జాగడ ముక్క, ఆ సుగంధ ద్రవ్యాలు, సుమంగళి ద్రవ్యాలు అన్నీ కూడా ఇచ్చేసి నమస్కారం చేసుకుంటారు. అంతటితో యాత్ర పూర్తవుతుంది. మన 18 పడి ఏంటంటే ఒక్కొక్క దేవత మనకు అక్కడ ఉన్నటువంటి విధంగా శబరిమలలో అయ్యప్పకి పడి అంటే ఒక్కొక్క దేవత, ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క దేవత అధిష్టాన దేవతగా ఉంటారనమాట. అక్కడ స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద ఉంటారట. ఆ యోగపీఠం మీద చాలా ఆ స్వామివారు పందల రాజుకి ఇచ్చినటువంటి వరం చేత ఆయన అక్కడ పైన ఉంటే అన్నీ కూడా నీలమల్లి శబరిమల ఆ పంచకొండల్లో కూడా అన్నీ ఉండి అక్కడి నుంచి పడి ఎక్కాలి. స్వామివారు చేరుకోవాలంటే మెట్లు చాలా అవసరం అయ్యాయట. అంటే ఎత్తులో ఉన్నాడట స్వామివారు. ఆ ఎత్తుకు చేరుకోవాలంటే ఒక్కొక్క దేవత మేము అక్కడ మెట్టులాగా మారుతాం, మీరు ఎక్కి అక్కడ పీఠం మీద కూర్చోండి అని చెప్పి స్వామివారు అడిగారట. అంటే అట్లా అని చెప్పి వారి మీద ఎక్కుతూ స్వామివారు అక్కడ పీఠం మీద కూర్చున్నట. మరి భక్తులకు దర్శనం ఇవ్వాలంటే ఎట్లా అని చెప్పి అడిగితే, మీరు భక్తులందరూ కూడా మిమ్మల్ని దర్శనం చేసుకోవాలంటే మాలధరణ చేసి 41 రోజులు ఖచ్చితంగా దీక్ష చేసి, ఆ దీక్ష పూర్తి అయిన తర్వాత ఇరుముడు కట్టుకొని ఒక్కొక్కరు ఆ మెట్టు ఎక్కే అవకాశం వస్తుందట. అప్పటిదాకా కూడా ఆ మెట్లు ఎక్కే అవకాశం ఎవరికి రాదట. అందుకని ఆ మెట్లు అట్లా ఎక్కుతారనమాట. ఇది ఆ స్వామివారి వృత్తాంతం.